రోడ్డు రవాణాలో ట్రాఫిక్ ఇబ్బంది. రైలులో ప్రయాణిద్దామంటే సీట్లు దొరకవు. విమాన ప్రయాణం అంటే ఛార్జీలు భరించలేని పరిస్థితి. వీటికి ఎయిర్ ట్యాక్సీల రూపంలో అతి త్వరలో పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఫ్రేమ్ టెస్టును విజయవంతంగా పూర్తి చేశారు. మరో 6 నెలల్లో అనుమతులు, 2 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు మ్యాగ్నమ్ వింగ్ సంస్థ నిర్వాహకులు ప్రయత్నించిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేసి ఎయిర్ ట్యాక్సీల తయారీ వైపు ముందడుగు వేశారు. 2019లో గుంటూరు శివార్లోని నల్ల చెరువులో మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ నెలకొల్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు వాతావరణ పరిస్థితులకు సరిపోయే వాహనాలపై పరిశోధనలు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారు చేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. భారీ సైజ్ డ్రోన్ తరహాలో కనిపించే ఈ వాహనంలో ఒకరు ప్రయాణించవచ్చు. రన్వే అవసరం లేని కొత్త రకం ఎయిర్ క్రాఫ్ట్ గా దీనిని అభివర్ణించారు. దేశంలో రోజుకు 2 నుంచి 4 గంటలు ట్రాఫిక్ లో ప్రయాణించాల్సి వస్తుందని, ఈ సమయాన్ని 20 నిమిషాలకు తీసుకురావాలనేది తమ లక్ష్యమని అభిరామ్ తెలియజేశారు. ఈ వాహనానికి సంబంధించిన ఫ్రేమ్ టెస్ట్ ను ఇటీవల విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు, విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో పనిచేసేలా ఎయిర్ ట్యాక్సీలను తీర్చిదిద్దామన్నారు. 2 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు అభిరామ్ తెలియజేశారు. ఇది సింగిల్ ప్యాసింజర్ ట్యాక్సీ అని, ఇది 100 కిలోమీటర్ల వేగంతో దాదాపు 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందన్నారు. ఇంకో 6 నెలల దాకా పరీక్ష నిర్వహిస్తామని, తర్వాత ఎయిర్ ట్యాక్సీ పర్మిషన్స్ కి వెళ్తామని తెలియజేశారు. ఈ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన మాటలోనే తెలుసుకుందాం. It can able to go around a distance of 30 kilometers సింగిల్ వే అయితే. అదే మనకి 60 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ఛార్జింగ్ కానీ అక్కడ బ్యాటరీస్ వర్క్ చేసుకోవాలంటే 60 కిలోమీటర్స్ వరకు వస్తుంది. టోటల్ ఎండ్యూరెన్స్ వచ్చేసరికి 45 మినిట్స్ ఉంటుంది. ఇదే వెహికల్ని మనం కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే, సో దిస్ ఇస్ ద కెనోపీ, దిస్ ఇస్ ద బూమ్ అండ్ దిస్ ఇస్ ద కెనోపీ. ఈ కెనోపీ కనుక స్వాప్ చేసుకోగలిగితే దిస్ వెహికల్ కెన్ బి యూస్డ్ యాజ్ ఫైటింగ్ వెహికల్. ఆల్సో ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ పేలోడ్ వెహికల్ అండ్ ఆల్సో ఎయిర్ అంబులెన్స్ కింద యూజ్ చేయొచ్చు. అంటే ఒక సింగిల్ ఎయిర్ ఫ్రేమ్ని మనం 4 రకాలుగా యూజ్ చేయొచ్చు. దీనిలో మల్టిపుల్ సెన్సర్స్ ఉంటాయి. అంటే అబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం వీ గాట్ లైక్ ఈఓఆర్ కెమెరా విచ్ ఇస్ 360 డిగ్రీస్ సరౌండెడ్. మనకి కార్లో కనుక చూసినట్టయితే మనకి 360 డిగ్రీస్ కెమెరా ఎలా అయితే ఉంటుందో, దీనికి ఈవో కెమెరా ప్లస్ ఐఆర్ కెమెరా ఉంటుంది. ఐఆర్ కెమెరా అంటే హీట్ సెన్సిటివ్ చేస్తుంది. దీంతో పాటు ఇట్ గాట్ లైక్ రేడార్ అండ్ లైడార్. రేడార్ ఏంటి అంటే ఆబ్స్టికల్ అవాయిడెన్స్ కోసం, అంటే దూరంగా పక్షులు కానీ ఏదైనా ఉంటే ఇట్ కెన్ సెన్స్ ఇట్. ఆర్ లైడార్ కూడా మనకి కింద మ్యాప్ చేసుకుంటూ వస్తుంది. సో ఇట్ కెన్ ఏబుల్ టు ల్యాండ్, టేక్ ఆఫ్ వెరీ సేఫ్లీ. మనకి పవర్ లైన్స్ కానీ ఇట్లాంటి ఏది ఉన్నా సరే ఇట్ కెన్ ఏబుల్ టు అవాయిడ్ దట్. దిస్ ఈస్ కంప్లీట్లీ డిజైన్, built and manufactured in Andhra Pradesh, but built for the world. This is completely 100% indigenous, and also this got like number of technologies like propulsion unit kani, battery kani, composites kani. It got like number of technologies, and if we can subsidies units can పెట్టగలిగితే it got like thousands of crores of revenue. దాంతో పాటు thousands of jobs అని క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ అనేది ఇక నుంచి ల్యాండ్ మీద కాదు, ఇక నుంచి గాల్లో చూస్తాం.